సార్, ప్రత్యేక రాయలసీమ అని గత కొంతకాలంగా చాలా గట్టిగా లేవనెత్తున్నారు. బట్ దాని కార్యాచరణ ఎక్కడి వరకు వచ్చింది? ఎందుకు మీరు అనుకున్న స్థాయి ఉద్యమంలాగా అది మారట్లేదు? రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత పూర్తిగా నష్టపోయింది ఏమిటంటే రాయలసీమ ప్రాంతం. నేను ఆడొక రాజధాని, ఈడొక రాజధాని, 3 చోట్ల రాజధాని చెప్పుకునేదానికే పనికొస్తుంది. కానీ నిజంగా ఆ న్యాయ రాజధాని వల్ల రాయలసీమకి ఎలాంటి బెనిఫిట్ లేదు. జగన్ గారు సీఎంగా ఎలక్ట్ అయ్యి సంవత్సరంన్నర అవుతుంది. ఆయన 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు కొత్తగా. సో సపరేట్ రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే మళ్ళీ అక్కడ అప్పు చేసి డెవలప్మెంట్ అనేటువంటి మాటలు లేవనెత్తాల్సిన పరిస్థితి కదా. ఆంధ్రాలో ఏమో రత్నాలు మాన్యాలు తినరు, ఆడ జొన్న గింజలు తినరు. వాళ్ళు తినేదే వీళ్ళు తినేదంటే. నేను అంటున్నాను కదా, రాష్ట్రాన్ని డివైడ్ చేస్తే గ్రేటర్ రాయలసీమను వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ అమాంగ్ దిస్ 3 స్టేట్స్. ఏ రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి గ్రేటర్ రాయలసీమని ఆంధ్రాని పార్టీషన్ చేస్తే మళ్ళీ రాజధాని సమస్య మళ్ళీ లేవనెత్తేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయిగా. ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకుంటున్నారు మీరు? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాయలసీమ ప్రజలకు పే చేసి మళ్ళా ఆడ పే చేసుకోవడం ఎందుకు? ఇప్పుడే డివైడ్ అయిపోతే మీ రాజధాని మీరు కట్టుకోండి, మా రాజధాని మేము కట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనుక విడిపోతే 5 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మీద ఉందో కనీసం 1,00,000 కోట్ల అప్పు అయితే వస్తుందిగా రాయలసీమతో. రానిలేండి, ఏం చేస్తారు? వీళ్ళిద్దరు చేసిన పాపాలకు మేము అనుభవించాలి రాయలసీమ ప్రజలు. అక్కడ అభివృద్ధికి చేసే అప్పులకు మేమెందుకు కట్టాలా? మేము అప్పు చేసుకుని మేమే కట్టుకుంటాం. ఏం తప్పేముంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలివిడిగా ఏలింది మాత్రం ఎక్కువగా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళే. అధికారంలో ఉన్నప్పుడు ఎవరెందుకు రాయలసీమ గురించి ఎక్కువ మాట్లాడరు? అదే అధికారం పోయిన తర్వాత, లేదంటే ఓడిపోయిన తర్వాత ఎందుకు దాని నుంచి ఇంత ఎక్కువగా మాట్లాడతారు? అంటే మీరు ఏదైనా ఆశించి చేస్తున్నారా, లేదంటే నిజంగా ప్రజలకు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా? రాజశేఖర రెడ్డి కుటుంబము, చంద్రబాబు నాయుడు కుటుంబమే ఎక్కువ పాలించింది. జవాబుదారి చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళిద్దరి మీద ఉంది. పరిపాలన ఆంధ్రప్రదేశ్ పరంగా ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే గత చంద్రబాబు గారి టైం కావచ్చు, లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైం కావచ్చు. ఏమై ఈ రోడ్లలో ప్రయాణం చేస్తే గర్భిణీ మనిషికి అంటారు కదా, గర్భిణీ మనిషి కాదు కదా, మొగోళ్ళు కూడా కనేటట్టున్నాయి ఆయన రోడ్లు. ఆ స్థితికి చేరుకున్నాయి ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఆయన ఒక మాట అన్నాడు, మాట తప్పం మడిమ తిప్పం. సో మేము ఏదైతే ప్రజలకు మాట ఇస్తున్నామో అవన్నీ నెరవేరుస్తామని. జనాకర్షణ పథకాలు ఇస్తానేది వాళ్ళ డబ్బు వాళ్ళకి తీసిస్తున్నారు. ఇంటి నుంచేమి ఇవ్వటం లేదు కదా. మడమలు తిప్పుకొని, చేతులు తిప్పుకొని, కాలు తిప్పుకొని నాకు సంబంధం లేదు. బట్ ఇద్దరికిద్దరు రాయలసీమకు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వాళ్ళు. సార్, వీళ్ళ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కోస్టల్ ఏరియా సైడ్ ఉంది. ఎందుకు రాయలసీమని ఇంత చిన్న చూపు చూస్తున్నారని మీరు అనుకుంటారు? ఇక్కడ తక్కువ సీట్లు ఉంటాయి, అక్కడ ఎక్కువ సీట్లు ఉంటాయి. పదవి నిలుపుకోవాలంటే అక్కడ సీట్లు రావాలి. ఎందుకంటే ఒక మంచి ఉదాహరణ మీకు చెప్పుకోను. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అయ్యే తగాదాలు. నిత్యం రాయలసీమ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. భాష కూడా పతాక స్థాయికి చేరిండేది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా కాస్ట్ చుట్టే ఉంటాయి ఎక్కువసేపు అనేటువంటిది ఒక ముద్ర ఉంది. మనం 21st సెంచరీలో ఉన్నాం. ఇప్పటికీ ఇంత ఎడ్యుకేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి తరుణంలో కూడా ఇంకా ఈ కాస్ట్ రాజకీయాలను ఎందుకు చేస్తున్నాం మనం? కాస్ట్ రాజకీయాలను మన దేశంలో నుంచి తుడిచివేస్తామంటే తుడిచివేయలేండి. వాళ్ళ దృష్టి రాష్ట్రాల్లో నిలదొక్కోవాలనే అభిప్రాయంతోనే వాళ్ళ అడుగులు పడుతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఉంటానేటే కానీ కొత్త ఏం కాదు. ఇది తప్పవు రాజకీయాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత ప్రాంతమే ఇవాళ మీరు ఫైట్ చేస్తున్నారు. ఆయన్ని కలిసి మరొకసారి ఒక మాటకి మన సామాజిక వర్గమే కదా అని మీరేమైనా రెఫరెండం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? ఆయన క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది వేరే సమస్య. క్రిస్టియానిటీలో ఇది పదవుల కోసం ఉన్న వాళ్ళు కాపాడుకుంటాండేదే కానీ పదవుల్లో లేని వాళ్ళు అయితే దారిని వాళ్ళు పోదామనేదే ఉంది. ఈ ఉద్యమం ఇది ఉద్యమంగా మారుతుందా, లేదంటే మీరు పెట్టేటువంటి పేపర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి రాయడం కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి రాయడం కావచ్చు, అక్కడ వరకే ఆగుతుందంటారా? అంటే తెలంగాణ స్థాయి ఉద్యమం జరగడానికి ఆస్కారం ఉందంటారా? మాకైతే పూర్తి దృఢమైన నమ్మకం ఉంది. ప్రజల నుంచి మద్దతు ఉంటుంది, సహకారం ఉంటుంది. తప్పకుండా సాధిస్తాం, 100% సాధిస్తాం అనే నమ్మకం అయితే ఉంది.